तस्मै श्री गुरवे श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहागण रघुनाथान्वितां तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। जगतगुरु श्रील प्रभुपाद की जय। पतित पावन गुरु महाराज की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనము భగవద్గీతలోని 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం గురించి తెలుసుకున్నాము. ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, శ్రీకృష్ణ భగవానుడిని మనము పురుషోత్తముడు అని ఎందుకు అంటాము ఆ విషయం గురించి చెప్తారు. ఆ తర్వాత భౌతిక జగత్తు గురించి చెప్తారు, భౌతిక జగత్తు యొక్క లక్షణాల గురించి చెప్తారు, మరియు ఆధ్యాత్మిక జగత్తు గురించి చెప్తారు. తర్వాత చివరి శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమంతటిని పరిరక్షిస్తున్నారు, ఈ విశ్వమంతటికి ఆధారము శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తారు. తర్వాత వేదాల యొక్క సారాంశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకుని శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తూ శరణాగతి పొందడమే వేదాల యొక్క సారాంశం అని కూడా ఈ అధ్యాయంలో చెప్తారనమాట. మొదట శ్లోకంకి వెళ్దాము. ఫస్ట్ శ్లోక. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. హరే కృష్ణ. ఫస్ట్ శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారు ఎవరన్నా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వేళ్లు ఊర్ధ్వముఖముగాను శాఖలు క్రింది ముఖముగాను వేదరుక్కులే పత్రములుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదములను నెరిగిన వాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఒక అశ్వత్థ వృక్షం గురించి చెప్తున్నారు అనమాట. అశ్వత్థ వృక్షము అంటే తెలుసు కదండి, మర్రి చెట్టు అన్నమాట. ఊర్ధ్వ మూలం ఆ అశ్వత్థము ఆ వృక్షం ఎలా ఉందంట, ఊర్ధ్వ మూలం అధశాకం అంటే మూలం అంటే వేరు. చెట్టుకు మూలం ఏంటి? వేరు. వేర్లు ఊర్ధ్వంగా ఉన్నాయి, పైకి ఉన్నాయి. శాఖలు కిందికి ఉన్నాయి. ఊర్ధ్వ మూలం అధశాకం. ఎక్కడైనా చెట్టు చూసారా అండి? వేర్లు పైకి ఉండేది, కొమ్మలు కిందికి ఉండేది. కానీ శ్రీకృష్ణ భగవానుడు మర్రి చెట్టు గురించి చెప్తున్నారు. ఆ మర్రి చెట్టు యొక్క మూలము వేర్లు పైకి ఉన్నాయి, శాఖలు కొమ్మలు కిందికి ఉన్నాయి. అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. దాని యొక్క ఆకులు ఏంటంటే ఛందాంసి యస్య పర్ణాన్ని. ఛందస్సు అంటే వేదాలు, వేదాలే ఆ మర్రి చెట్టు యొక్క ఆకులు. ఈ అశ్వత్థ వృక్షం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే వేదాలను ఎరిగిన వారు అని చెప్తున్నారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఈ భౌతిక జగత్తుని ఒక అశ్వత్థ వృక్షం లాగా పోల్చారనమాట. అది ఎట్లా ఉంది? తలకిందులుగా ఉందన్నమాట. మనం ఎక్కడైనా సరే ఈ భూమి మీద తలకిందులుగా ఉండే చెట్టుని మనం చూస్తామా? చూడలేమన్నమాట. మరి ఎక్కడ చూస్తాము ఇట్లా తలకిందులుగా ఉండే చెట్టుని? ఎక్కడ చూస్తాము అంటే, ఏదైనా జలాశయం, ఏదైనా కొలను పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క నీడ, ఆ ప్రతిబింబము నీటిలో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబము ఎలా ఉంటుందంటే వేర్లు పైకి కొమ్మలు కిందికిగా కనిపిస్తుంది. అంటే చెట్టు పక్కన నీరు ఉంటేనే దాని యొక్క ప్రతిబింబం నీటిలో పడితేనే అప్పుడే మనకి ఇట్లా ఊర్ధ్వమూలం అధశాకంగా ఉండే చెట్టు కనిపిస్తుంది అనమాట. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ అశ్వత్థ వృక్షము భౌతిక జగత్తుతో పోలుస్తున్నారు. భౌతిక జగత్తును ఈ అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు అనమాట. ఈ భౌతిక జగత్తు
కూడా రిఫ్లెక్షనే, ప్రతిబింబమే. దేని రిఫ్లెక్షన్? ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబమే భౌతిక జగత్ అన్నమాట. ఈ ఈ వృక్షం యొక్క నిజమైన వృక్షం ఎక్కడ ఉంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. దాని యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే ఇది భౌతిక జగత్తు అన్నమాట. ఈ భౌతిక జగత్తులో ఆ అక్కడ ఏమేమి ఉంటాయో, ఆధ్యాత్మిక జగత్తులో ఏమేమి ఉంటాయో భౌతిక జగత్తులో కూడా అవే ఉంటాయి. కానీ వికృత రూపంలో ఉంటాయన్నమాట. పర్వర్టెడ్ గా ఉంటాయన్నమాట. అంటే ఆధ్యాత్మిక ఇక్కడ ఒక ప్రతిబింబంలో ఏం కనిపిస్తాయి? మెయిన్ చెట్టుకి ఏమేమి ఉన్నాయో ప్రతిబింబంలో కూడా అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంటే కొమ్మలు, ఆకులు, పండ్లు, చెట్టుకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిబింబంలో కనిపిస్తాయి అన్నమాట. కానీ వికృత రూపంలో ఉంటాయన్నమాట. ఎందుకని అశ్వత్థ వృక్షంతో పోల్చారు అని అంటే, భౌతిక జగత్తుని అశ్వత్థ వృక్షం అనేది చాలా దృఢంగా ఉంటుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చాలా కాలం జీవిస్తుంది అశ్వత్థ వృక్షము. మరియు దాని వేళ్ళు చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. మరి ఈ భౌతిక జగత్తుని అశ్వత్థ వృక్షంలో ఎట్లా ఏర్పాటైంటాయి లోకాలు అంటే, పైన ఉండే మూలం, పైన ఉండే వేరు అది బ్రహ్మలోకంగా చెప్తారు. మామూలుగా మనకి 14 లోకాలు కదా. పైన ఉన్నది బ్రహ్మలోకము. అక్కడి నుంచి కిందికి వస్తా ఉంటే గన జనలోకము, మహర్లోకము, స్వర్గలోకము, అవన్నీ. భూలోకము మధ్యలో ఉంటుంది. భూలోకం కింద మరి పాతాళ లోకాలు కింద వస్తాయి అన్నమాట. గుణాలను బట్టి ఉంటాయి అన్నమాట. ఎక్కువ సత్వగుణం పైన ఉండే లోకాలన్నీ సత్వగుణంలో ఉంటాయి. భూలోకంలో రజోగుణము, తమో గుణము ఉంటుంది. భూలోకం కంటే కింద ఉండే జీవులలో తమో గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వృక్షము ఇక్కడ కూడా ఈ భౌతిక జగత్తులో కూడా అన్ని ఎమోషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. భార్య భర్త మధ్య ఎమోషన్, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఫ్రెండ్షిప్, సాక్ష్య రసము, మాధుర్య రసము అన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ అన్ని ఉన్నాయంటే అక్కడ కూడా ఆధ్యాత్మిక జగత్తులో కూడా అన్ని ఉన్నాయి. కానీ వాటి యొక్క వికృత రూపమే ఇక్కడ ఉంది. అక్కడ ప్రేమ అనేది, స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంటే ఇక్కడ కామం అనేది ఉంటుంది. అక్కడ ప్యూర్ గా ఉంటాయి రిలేషన్షిప్స్ అన్ని. ఇక్కడ అసూయ, ఎన్వి, మోసము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి వికృత రూపంలో ఉన్నాయన్నమాట. మరి ఈ చెట్టు, ఈ అశ్వత్థ వృక్షం అనేది ఎందుకు వచ్చింది అసలు? ఈ భౌతిక జగత్తు అనేది ఎందుకు వచ్చింది అంటే, కోరికలు. జీవుడు ఎప్పుడైతే భౌతిక కోరికలతో ఉంటారో వాళ్ళని ఇక్కడికి భౌతిక జగత్తుకి పంపిస్తారనమాట. ఆ కోరిక, ఇప్పుడు చెట్టు తలకిందులుగా కనబడాలంటే ఏముండాలి అని చెప్పినాను? నీరు ఉండాలి అని చెప్పినాను కదా. ఆ నీటిని కోరికలతో పోలుస్తారనమాట. భౌతిక కోరికలు ఉంటేనే ఆ అశ్వత్థ వృక్షం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనమంతా, జీవులంతా యాక్చువల్ గా అయితే భగవంతుని యొక్క అంశలు, భగవంతునితోనే ఉండాలి, ఆధ్యాత్మిక జగత్తులోనే ఉండాలి. కానీ భగవంతుడిని అక్కడ స్థితిని చూసి, భగవంతుడే భోక్త, అక్కడ భగవంతుడే పురుషోత్తముడు, అంటే అతనే ఎంజాయర్. ఆ భగవంతుని యొక్క ఆ స్థితిని చూసి మనం కూడా అసూయపడి, నేను ఎందుకు అలా ఎంజాయ్ చేయకూడదు, నేను ఎందుకు భగవంతుడిగా ఉండకూడదు, నేనెందుకు శాసించకూడదు, కంట్రోల్ చేయకూడదు అని ఎప్పుడైతే మనకి భావం అనేది వస్తుందో అప్పుడు మనకి ఈ అశ్వత్థ వృక్షం అనేది మొదలవుతుంది అనమాట. మనం ఈ అశ్వత్థ వృక్షంలో చిక్కుకొని పోతామన్నమాట. ఎలా అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా తిరునాళ్ళలో ఒక పిల్లవాడు తప్పిపోయినాడు అనుకోండి, అతను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియదు. మనము కూడా ఈ మర్రి చెట్టు, ఈ ఊడల్లో చిక్కుకొని పోయి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, పైకి కిందికి పోతున్నామే తప్ప అసలు ఈ చెట్టుకి మొదలు ఎక్కడ ఉంది, అంతం ఎక్కడ ఉంది, అది ఎంతవరకు వ్యాపించి ఉంది అనేది తెలియదు అనమాట. మనము ఆ చెట్టు యొక్క ఫలాలను సుఖదుఖ రూపాలలో అనుభవిస్తా ఉన్నాము. ధర్మార్థ కామ మోక్ష రూపాలలో మనము కర్మ ఫలాలను అనుభవిస్తూ ఆ చెట్టులోనే బంధించబడి ఉన్నాము అని చెప్తున్నారు అనమాట.
ఎవరైనా చూడండి, మనల్ని తలకిందులుగా వేలాడదీస్తే ఎలా ఉంటుంది మనకి? ఆనందంగా ఉంటుందా? ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ కూడా జీవుడు భౌతిక జగత్తుకు వచ్చి సొంతంగా నేను ఎంజాయ్ చేయాలని వస్తే అప్పుడు మనకి తీవ్రమైన సంఘర్షణ తప్ప ఆనందం అనేది ఉండదు అని చెప్పి అనుకుంటాం అన్నమాట. కానీ మనం అనుకోవచ్చు, ఎందుకు భగవంతుడు నచ్చజెప్పి ఉండొచ్చు కదా, ఆ నన్ను ఇక్కడ ఇటువంటి ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇక్కడ భౌతిక జగత్తులో పెట్టారు నన్ను, నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, నాకు నచ్చ చెప్పి ఉండొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడు మన ఇష్టాన్ని ఎంతో గౌరవిస్తారనమాట. 100% గౌరవిస్తారనమాట. మన స్వాతంత్రానికి ఎప్పుడు అడ్డు చెప్పారనమాట. కానీ మీరు ఇంతకు ముందు అధ్యాయాలలో కూడా మనము తెలుసుకున్నాము, కారణోదక సాయి విష్ణువు ఒకసారి గాలి వదిలితే బ్రహ్మాండాలన్నీ సృష్టించబడతాయి, మళ్ళీ ఇంకొకసారి గాలి పీల్చుకుంటే ఆ బ్రహ్మాండాలన్నీ లోపలికి వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఆ భగవంతుని యొక్క ఒక్క శ్వాస టైమే ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు అనేది ఉంటుంది. కానీ భగవంతుడు ఏమనుకుంటారు, నేను ఒకసారి శ్వాస పీల్చుకొని వచ్చే లోపల వీళ్ళు అన్ని చూసి వాళ్ళ కోరికలు తీర్చుకొని వచ్చేస్తారులే అని అనుకొని మనల్ని ఇక్కడికి పంపించినారనమాట. భగవంతుడికి అది రెప్పపాటు సమయమే, కానీ మనకి ఎన్నో వేల లక్షల సంవత్సరాలు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ఈ జగత్తులో కొమ్మలు క్రిందికి వేలు పైకి ఉండు వృక్షము అనుభవము మనకు ఎక్కడనూ ప్రత్యక్షంగా కనిపించకపోయినను అట్టి వృక్షమును జలాశయముల పక్కన చూడవచ్చును. నీటి ఒడ్డున గల వృక్షముల శాఖలు క్రిందకు వేళ్లు పైకి ఉన్నట్లుగా నీటిలో ప్రతిబింబించును. మరో మాటలో చెప్పవలెననినా ఈ భౌతిక జగత్తు అను అశ్వత్థ వృక్షము కేవలం ఆధ్యాత్మిక జగత్తు అనే నిజమైన వృక్షపు ప్రతిబింబము. వృక్షము ప్రతిబింబము జలములో కనిపించినట్లుగా ఈ ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబమైన భౌతిక జగత్తు కోరికపై నిలిచి ఉండును. అనగా కోరికయే భౌతిక లోక జీవితముకు కారణము. మనము కోరుకున్నాం కాబట్టే ఇక్కడికి వచ్చాము. కాబట్టి దేవాతి దేవుడు స్వయంగా ఏం చెప్తున్నారు, దేవాతి దేవుడు స్వయంగా ప్రకటించినట్లుగా ప్రతిబింబమైన ఈ సంసార వృక్షమును ఛేదించి ఆధ్యాత్మిక జగత్తు అని యథార్థ వృక్షమును పొందుటయే వేదంలో ఉద్దేశము అని చెప్తున్నారు అనమాట. ఈ వృక్షాన్ని మనము ఛేదించాలి, ఈ అశ్వత్థ వృక్షం నుంచి మనము బయటపడి నిజమైన వృక్షమైన ఆధ్యాత్మిక జగత్తుకు మనము చేరుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎందుకని చెప్తున్నారు ఇక్కడ ఈ దీంట్లో ఉండొద్దు, ఇక్కడ నీకు ఆనందం లేదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, దాని నీడలో కూడా అన్ని ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పండ్లు కూడా కనిపిస్తాయి నీడలో. అక్కడ చెట్టుకి ఏమేమి ఉన్నాయో దాని ప్రతిబింబంలో కూడా అవన్నీ కనిపిస్తాయి. కానీ ఒక పిచ్చుక వచ్చి ఆ నీడలో ఉండే కొమ్మల్లో గూడు కట్టుకుంటాను అంటే అది తీరుతుందా? తీరదు. అట్లాగే నీడలో ఒక పండు కనిపిస్తుంది, చెట్టు యొక్క పండు, అప్పుడు పిచ్చుక వచ్చి ఆ పండు తింటాను అంటే అది కూడా ఆనందం అనేది ఇవ్వదన్నమాట. అంటే నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంది. ఇక్కడ ఉన్నదంతా కూడా స్వల్పమైన ఆనందం ఉన్నా అది కూడా తాత్కాలికమే. ఇక్కడ ఎక్కువగా సుఖ దుఃఖాలు అనేటివి ఉంటాయి, సుఖము ఉన్నా అది తాత్కాలికమైనదే అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృత్త విషయ ప్రవాల అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడుచు క్రింది ముఖంగా పై ముఖంగా వ్యాపించి ఉన్నాయి. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేర్లు క్రింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజములోని కామ్యకర్మలకు బంధించబడి ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఆ వృక్షం గురించి ఇంకా చెప్తున్నారు భగవంతుడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ, దాని యొక్క శాఖలు, కొమ్మలు ఊర్ధ్వంగా వెళ్తున్నాయి, కింది ముఖంగా వెళ్తున్నాయి, మొత్తంగా వ్యాపించి ఉన్నాయి. మరి ఆ చెట్టు పెరగాలంటే ఏం కావాలి? నీరు కావాలి కదా. కానీ ఈ అశ్వత్థ వృక్షము దేని ద్వారా పెరుగుతుందంట? గుణ ప్రవృద్ధ, గుణాల చేత వృద్ధి చెందుతుందన్నమాట.
ఎన్ని గుణాలు ఉన్నాయి మనకి? 3 గుణాలు ఉన్నాయి. ప్రకృతి గుణాలు 3. ఏంటివి అవి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఆ గుణాల చేత ఈ వృక్షము వృద్ధి చెందుతుంది. విషయ ప్రవాల. ప్రవాల అంటే చిగురుటాకులు. చిగురుటాకులు ఏంటివంట? ఆ వృక్షం యొక్క చిగురులు ఏంటివంట? విషయ అంటే ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలు అంటే ఏంటివి? ఉమ్, కళ్ళకైతే రూపము, చెవులకైతే శబ్దము, నాలుకకైతే టేస్ట్, చర్మానికి స్పర్శ. ఇవి ఈ విషయ వస్తువులే దాని యొక్క చిగురు రెమ్మలు అన్నమాట. ఆ తర్వాత దాని యొక్క వేర్లు క్రింది ముఖంగా కూడా వచ్చి మొత్తం అంతా వ్యాపించి ఉన్నాయి. అలా ఒక జీవుణ్ణి కర్మ ఫలాలతో ఈ చెట్టు ఈ భౌతిక జగత్తులో బంధించి ఉంచబడుతున్నాడు అని చెప్తున్నారనమాట. అంటే ఈ వేర్లు పైముఖంగా ఉన్నాయి, శాఖలు కింది ముఖంగా ఉన్నాయి. దాని ఆకులే వేద మంత్రాలు మరియు గుణాల చేతనే ఈ భౌతిక వృక్షం అనేది వృద్ధి చెందబడుతుంది. ఇంద్రియ విషయాలు, ఇంద్రియార్థములే దాని యొక్క చిగురుటాకులు. దీని యొక్క శాఖలు పైకి వెళ్తున్నాయి, కిందికి వెళ్తున్నాయి. దాని యొక్క వేర్లు కింది ముఖంగా కూడా రాకుతా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఇది దృఢంగా ఉంది ఈ చెట్టు అనేది చెప్తున్నారనమాట. నెక్స్ట్ 3-4 శ్లోకాలకు వెళ్దాము. న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చార్దిం న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. హరే కృష్ణ. 3-4 శ్లోకాస్ ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఈ వృక్షపు యథార్థ రూపం ఈ జగమునందు తెలియబడదు. దాని ఆదిని గాని అంతమును గాని లేదా మూలమును గాని ఎవ్వరునూ అవగతము చేసుకొనజాలరు. కానీ స్థిరముగా నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షమును మనుజుడు దృఢ చిత్తముతో అసంగమును శస్త్రంచే స్కందించి వేయవలేను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును పొందుటకు ప్రయత్నించి అనాది కాలం నుండి ఎవ్వరి వలన సమస్యము ఆరంభమయ్యనో మరియు వ్యాప్తి నొందనో అట్టి పరమ పురుషుని అచ్చట శరణు పొందవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఇది ఈ చెట్టు ఈ అశ్వత్థ వృక్షం నుంచి మనము ఎలా బయటపడాలి అనే విషయాన్ని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. నరూపమస్యేహ తతోప ఉపలభ్యతే. దాని యొక్క రూపాన్ని మనము ఇక్కడ ఈ భూలోకంలో మనము చూడలేము. ఇది ఊహాజనితం అన్నమాట. ఊహాజనితమైన చిత్రము మనకి భగవంతుడు ఇలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. నా అంతో నా చార్దిం నచ్చ సంప్రతిష్ట. దాని అంతముని గాని దాని ఆదిని గాని, సంప్రతిష్ట అంటే దాని మూలము గాని మనము తెలుసుకోలేము. అశ్వత్థమేనం సువిరూఢ మూలం. కానీ దాని యొక్క మూలాలు బాగా దృఢంగా ఉన్నాయంట. దాన్ని ఎలా ఛేదించాలి మరి? ఎలా నరకాలి ఈ చెట్టుని మనము అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. అసంగము అంటే అనాసక్తి, డిటాచ్మెంట్ అనే గొడ్డలితో, డిటాచ్మెంట్ అనే ఆయుధంతో, అనాశక్తి అనే ఆయుధంతో మనము దృఢంగా ఉన్న ఈ మూలాలతో సహా దాన్ని పెకిలించి వేయాలి అని చెప్తున్నారు. దాన్ని పెకిలించి ఏం చేయాలి? తతః పదం తత్పరిమార్గితవ్యం. తర్వాత యస్మిన్ గతా నా నివర్తంతి భూయ. ఎక్కడికి వెళ్తే మనం మళ్ళీ తిరిగి రాము అటువంటి పరమ పదాన్ని మనము అన్వేషించాలి. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. అటువంటి ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొంది యత ప్రవృత్తి ప్రసృత పురాణి. ఇదంతా ఈ భౌతిక జగత్తు ఎవరి నుంచైతే వ్యాపించి ఉందో, ఎవరి నుంచైతే వచ్చిందో అటువంటి ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానునికి శరణు వేడి మనం పరమ పదాన్ని పొందాలి. ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రామో అటువంటి పరమ పదాన్ని మనము పొందాలి అని చెప్తున్నారనమాట. శ్రీల ప్రభుపాదులు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారంటే
ఈ సందర్భంలో అసంగ అను పదము ఎంతో ముఖ్యమైనది. ఎందుకనగా ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తి మరియు భౌతిక ప్రవృత్తిపై ఆధిపత్య భావన మిక్కిలి బలంగా ఉండును. కనుకనే ప్రామాణిక గ్రంథముల ప్రకారం ఆధ్యాత్మిక జ్ఞాన చర్చతో మానవుడు అనాసక్తిని అభ్యసించవలెను. నిజమైన జ్ఞానవంతుల నుండి శ్రవణము చేయవలెను. అంటే మెయిన్ గా మనము ఈ భౌతిక జగత్తు యొక్క అశ్వత్థ వృక్షాన్ని ఛేదించాలి అంటే అసంగం అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది తగ్గించాలి అని చెప్తున్నారనమాట. అంటే ఇంద్రియ భోగం, సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది తగ్గించాలి, మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనే కదా మనం ఇక్కడికి వచ్చినాము. కంట్రోల్ చేయాలని మరియు ఎంజాయ్ చేయాలనే కదా ఇక్కడికి వచ్చినాము. అది మనము వాటి నుండి, భౌతిక విషయాల నుండి అనాసక్తి ఉండాలంట. ఊరికే అలా మనము వాటి మీద వైరాగ్యం పెంచుకుంటే అది మనము ఎక్కువ కాలం అనేది చేయలేము. కానీ భౌతిక విషయాల పట్ల డిటాచ్మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము శ్రీకృష్ణుని మెట్లు అటాచ్మెంట్ కూడా మనకి రావాలి అన్నమాట. అప్పుడే మనము అది మెల్లమెల్లగా భౌతిక విషయాల పట్ల వైరాగ్యము, తర్వాత శ్రీకృష్ణ భగవానుని పట్ల ఆసక్తి అనేది రెండు ఒకేసారి జరుగుతాయి అన్నమాట. కాబట్టి అప్పుడు మనకి దుఃఖం అనేది ఏది రాదనమాట. నిజమైన సన్యాసం అంటే ఏంటి అంటే, సన్యాసం అంటే ఆసక్తి లేకుండా ఉండడం, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. ఎప్పుడు వస్తుంది అంటే శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి మొదలైనప్పుడు వీటి మీద, భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి హయ్యర్ టేస్ట్ అనేది మనం అలవాటు చేసుకుంటే ఈ లోయర్ టేస్ట్ అనేది మనము ఈజీగా వదిలేయగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. దురాభిమానము, మోహము, దుస్సాంగత్యముల నుండి విడిపడిన వారు, శాశ్వతమును అవగాహన చేసుకున్న వారు, కామవర్జితులు, సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి విముక్తులైన వారు, భ్రాంతి రహితులై ఏ విధముగా దేవాది దేవునికి శరణు వేడవలెనో ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎలా మనము భగవంతునికి శరణాగతి పొందాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఎలా చేయాలి శరణాగతి అనేది చెప్తున్నారనమాట. నిర్మాణ మోహ అంటే, నిర్మాణ అంటే మనము అతిగా అభిమానం ఏమంటారు, నిర్మాణ మోహ ఎక్కువగా గర్వంతో ఉండకూడదు అనమాట. గర్వం అనేది ఎందుకు వస్తుంది మనకి? మన పదవిని చూసుకును, మన ఉద్యోగాన్ని చూసుకును, మన డబ్బుని చూసుకును, లేకపోతే మన తెలివిని చూసుకును, మన ఫాలోయర్స్ ని చూసుకును, ఇవన్నిటిని చూసుకొని మనము గర్వం చెందుతాం అనమాట. నేను బాస్, నాకు అందరూ గౌరవం ఇవ్వాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని అనుకుంటాం అనమాట. కానీ ఇవన్నీ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన కృపనే. మనకి తెలివైనా సరే, మనం ఈ తెలివితేటలైనా ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు ప్రసాదించాడు. మళ్ళీ మనకంటే తెలివైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ మనకు వచ్చిన ఉద్యోగం వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే అది భగవంతుని యొక్క కృపనే. మనము మనకి ఒక పని చేయాలంటే శక్తి కావాలి అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవాను నుంచే మనకి శక్తి అనేది వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. ఈ వాయిస్ వినబడడం లేదు. అంటే భగవంతుని యొక్క కృప లేకపోతే మనకు తెలివి
ఏదైనా చైతన్యం రాలేదనుకోండి, రాకపోతే ఏమవుతుంది, అది వెంటనే పారాలిసిస్ అనేది వస్తుంది అనమాట. హరే మనం ఒక కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ. సౌజన్య మాతాజీ, మీరు వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేస్తే ఏమన్నా వితౌట్ బ్రేక్ వినిపిస్తా ఉంది వస్తుందేమో. కదండి క్లియర్ గా. ఇప్పుడు వినిపిస్తోంది, అప్పుడప్పుడు బ్రేక్ అవుతోంది. సో వీడియో ఆఫ్ చేసేసేయండి. వీడియో ఆఫ్ చేసేస్తే ఏమన్నా నెట్ సరిపోతుందేమో. వీడియో ఆన్ ఉండడం వల్ల బ్యాండ్ విడ్త్ సరిపోతున్నట్లు లేదు. ఓకే మాతాజీ, ఓకే. ఇప్పుడు బాగానే ఉంది కదా మాతాజీ? ప్రస్తుతానికి వినిపిస్తోంది బాగుంది మాతాజీ. మాతాజీ. ఇప్పుడు వినిపిస్తోంది. ఓకే మాతాజీ. ఉమ్, ఈ ఈ యొక్క గర్వంతోనే మనము ఏం చేస్తున్నాము అంటే, ఆ ఆ- మనమే అన్ని నా వల్లనే ఇది జరుగుతా ఉంది అని అనుకుంటాము. కానీ మనకు అన్ని భగవంతుని యొక్క కృప ద్వారానే మనం అన్ని చేయగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఆ భగవంతుని యొక్క కృప ఎప్పుడైతే శక్తి ఒక అవయవానికి భగవంతుని శక్తి చైతన్యం అనేది రాలేదనుకోండి, అది ఒక కాలుకి రాలేదనుకోండి, అప్పుడు మనము కాల్ని ఒక ఇంచు కూడా కదపలేము. అతను ఎంత బాడీ బిల్డర్ అయినా సరే, భగవంతుడు తన శక్తిని లాగేసినాడంటే మనం కదపలేము అనమాట. కాబట్టి మనము ప్రతి దానికి భగవంతుని పైననే ఆధారపడి ఉన్నాము. కాబట్టి మనకి గర్వం ఎందుకు? ప్రతిదీ భగవంతుని యొక్క కృపగానే మనము స్వీకరించాలి. ఆ కృతజ్ఞతతోనే మనము ఉండాలి అని చెప్తున్నారు అనమాట. మరి నిర్మాణ మోహం, భ్రాంతిని కూడా వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. జిత సంగ దోష అంటే మనము దుస్సాంగత్యం వల్ల వచ్చే దోషాలను జయించాలి, అధిగమించాలి అని కూడా చెప్తున్నారు. అంటే దుస్సాంగత్యము అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఎక్కువగా సాంగత్యం అనేది తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలని మనము జయించాలి. వినివృత్త కామ అంటే కోరికలను త్యజించాలి, భౌతికమైన కోరికలను త్యజించాలి, మరియు ఆ కోరికల నుండి విముక్తిని సాధించాలి. ద్వంద్వైర్ విముక్త, ద్వంద్వాల నుంచి మనము ద్వంద్వాలలో సమానంగా ఉండాలి. సుఖ దుఃఖములలో సమానంగా ఉండాలి. గత్యంత్య అమూఢ, మూఢత్వం లేని వాళ్ళు మాత్రమే పదం అవ్యయం తత్ అంటే అవ్యయమైన పదాన్ని చేరుకోగలుగుతారు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మనము శరణాగతి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు, ఎలా శరణాగతి చేయాలి అనేది. శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారంటే, అట్టి మిథ్యా భావన నుండి విముక్తులైన పిమ్మటనే మానవుడు కుటుంబ, సాంఘిక, జాతీయ ఆసక్తులచే కలిగేడి సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తుడగును. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని ఈ భౌతిక జగత్తులో బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకోవలెను. నిజమునకు తనకు చెందినదేదో తనకు చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు ఆర్జించవలెను. అన్ని విషయములను యథాతథంగా అవగాహన చేసుకొనినప్పుడు అతడు సుఖదుఖములను, వినోద సంతాపములను వంటి ద్వంద్వములన్నిటి నుండి విముక్తుడగను. అతడు జ్ఞానంలో పరిపూర్ణుడైనప్పుడే దేవాతి దేవునికి శరణు వేడుట సాధ్యమగును. అంటే ఇటు మిథ్యా భావన నుండి మనము విముక్తులు కావాలన్నమాట. మిథ్యా భావన అంటే ఉపాధులు. ఈ ఉపాధులు అంటే ఈ కుటుంబము, నేను భర్త, నేను భార్య, నాకు వీళ్ళు పిల్లలు, నేను పలానా డాక్టర్ని, నేను లేదా ఇంజనీర్ని, లేదా లాయర్ని, నేను సైంటిస్ట్ని, నేను తెలుగు వాణ్ణి, మీరు తమిళ్ వాళ్ళు, లేదా నేను ఇండియన్ని, మీరు అమెరికన్ని. ఇవన్నీ కూడా ఉపాధులు అన్నమాట. ఇవి దేహానికి సంబంధించినవి. ఎప్పుడైతే ఈ దేహం మనం వదిలేస్తామో ఈ ఉపాధులన్నీ కూడా పోతాయన్నమాట. కాబట్టి ఏది మనకు చెందినది, ఏది మనకు చెందనిది అనేది తెలుసుకొని ఆధ్యాత్మిక జ్ఞానము పెంపొందించుకొని ఈ సాంగత్యముల నుంచి, ఈ ఉపాధుల నుంచి బయటపడాలి అని చెప్తారనమాట. అన్నీ కూడా మనం ఇప్పుడు మనకుండే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఈ దేహముకు సంబంధించినటివే కానీ శాశ్వతమైనటివి కాదు. ఈ దేహము ఉన్నంత వరకే ఈ సంబంధాలు, బాంధవ్యాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి శాశ్వతమైన సంబంధం ఏంటి అంటే
మనము భగవంతుని యొక్క అంశలము కాబట్టి శ్రీకృష్ణ భగవానుడితో మనకు గల సంబంధమే శాశ్వతమైన సంబంధం. కాబట్టి ఏది తనకు చెందినదో, ఏది తనకు చెందనిదో తెలుసుకొని ఆ విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి అనేది ఆ విషయాల నుంచి విముక్తులు అవ్వాలి. అంటే అలాగని చెప్పి అందరినీ వదిలేయాలని కాదు, కానీ భగవంతుడు మనకు పిల్లల్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళని మన సంరక్షణలో పెట్టారు. వాళ్ళని కూడా కృష్ణ చైతన్యవంతులుగా చేయడము మన బాధ్యత అన్నమాట. మనకు భర్త ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ సంరక్షణలో మనం ఉండడానికి, మన సంరక్షణలో వాళ్ళు ఉండడానికి. అలా ఉంటూ మన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మనము కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్తారు. అలా ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో నెలకొంటామో అప్పుడు ఈ ద్వంద్వాల నుంచి మనము విముక్తులమవుతాము. సుఖ దుఃఖాలలో అయితే ఏమి, వినోద సంతాపాలలో అయితే ఏమి స్థిరంగా ఉంటాము, స్టేబుల్ గా ఉంటాము అని చెప్తున్నారు అన్నమాట. ఇలా మనము శరణాగతి వేడడం ద్వారా ఏమవుతుంది, ఎటువంటి ఆధ్యాత్మిక జగత్తుకు చేరతాము, ఆ ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణాలు ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. 6వ శ్లోకంలో చెప్తున్నారు. చూడండి 6th శ్లోక. నతద్ భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ. 6th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? చదవండి మాతాజీ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వాడు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూనూ తిరిగి రారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అలా మనం భగవంతుని శరణాగతి వేడి ఆధ్యాత్మిక జగత్తు చేరితే ఆ ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణాల గురించి, అది ఎలా ఉంటుంది అనే విషయం గురించి భగవంతుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అట్టి నతద్ భాసేతే సూర్యో న శశాంకో న పవాక. అక్కడ సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడదు. అంటే అక్కడ వీటి అవసరం ఏది లేదనమాట. సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని, కరెంటు గాని ఇవేమీ అవసరం లేదు. మరి అక్కడ వెలుగు ఎలా వస్తుంది? అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో వెలుగు అనేది ఎలా వస్తుంది అంటే శ్రీకృష్ణ భగవానుడి నుంచే ఆ దేహ కాంతి నుంచే వెలుగు అనేది వస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉండే జీవులైతే ఏమి, అక్కడ ఉండే లోకాలైతే ఏమి, అవన్నీ స్వయం ప్రకాశకాలన్నమాట. వాటికి సూర్య చంద్రుల వెలుగు అనేది అవసరం లేదు. అలాగని అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరా అంటే ఉంటారు, కానీ అవి లీలల కోసమే. ఎప్పుడైతే శరత్ పూర్ణిమ అనేది జరుగుతుంది, పూర్ణిమ రోజు రాసలీల జరుగుతుంది. అలా ఒక లీల కోసమే, కానీ నిజానికి సూర్యచంద్రుల యొక్క అవసరము అక్కడ లేదు. కానీ ఈ భౌతిక జగత్తులో సూర్యుడు లేకపోతే అసలు మొత్తం చీకటే, అంధకారంతో ఉంటుంది. ఈ భౌతిక జగత్తు అనేది అంధకారంతో ఉంటుంది. ఇంకా ఏమంటున్నారు 2వ లైన్లో, యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్తే మరి మనము ఈ భౌతిక జగత్తుకు తిరిగి రానవసరం లేదు, మరి పతనం చెందనవసరం లేదు, చందము అటువంటి దివ్యధామమే నా యొక్క లోకము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చాలా చక్కగా రాస్తున్నారు. ఒకసారి చూడండి భాష్యంలో. కృష్ణలోకము గోలోక వృందావనముగా ప్రసిద్ధి చెందిన దేవాతి దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ వర్ణించబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీ స్వయం ప్రకాశకములైనందున అక్కడ సూర్యకాంతికి, చంద్రకాంతికి, అగ్నికి, విద్యుత్తుకు ఎటువంటి అవసరం లేదు. ఈ విశ్వంలో సూర్యుడొక్కడే మనకు స్వయం ప్రకాశకమైన లోకము. కానీ ఆధ్యాత్మిక జగత్తులో లోకములన్నీ స్వయం ప్రకాశకములుగా ఉండును. వైకుంఠ లోకములుగా పిలువబడు సమస్త లోకములు ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతిగా పిలువబడే తేజోమయమైన ఆకాశముగా రూపొందించును. నిజమునకు ఈ కాంతి సమస్తము కృష్ణలోకమైన గోలోక వృందావనం నుండే వెలువడుతుంది. అట్టి ప్రకాశవంతమైన కాంతి యొక్క స్వల్ప భాగము మహత్తత్వము చేత
అనగా భౌతిక జగత్తు చేత కప్పబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములనబడు ఆధ్యాత్మిక లోకములతో నిండి ఉండును. ఆ లోకములన్నిటిలోని ప్రధానమైనదే గోలోక బృందావనము. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారు అంటే, ఈ లోకాలన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉండే లోకాలన్నీ కూడా, ఈ వైకుంఠ లోకాలు ఇవన్నీ కూడా స్వయం ప్రకాశమైనటివి. ఈ భౌతిక జగత్తులో సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశకము. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉండే లోకాలన్నీ కూడా స్వయం ప్రకాశకములైనటివి అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అన్ని రకముల కార్య విధానములు భౌతిక ప్రకృతిచే కలుషితములై ఉండునని, భక్తియుక్త సేవ మాత్రమే శుద్ధముగా ఆధ్యాత్మికమైనదిగా మైనదని 14వ అధ్యాయంలో వివరించబడినది. ఆధ్యాత్మిక జగత్తులో సూర్యకాంతికి గాని, చంద్రకాంతికి గాని, నక్షత్రముల కాంతికి గాని అవసరం లేదు. ఎందుకనగా ఆధ్యాత్మిక జగత్తు సమస్తము పరమ పురుషుని స్వరూప శక్తిచే ప్రకాశింప చేయబడుట చేత అట్టి దివ్యధామము కేవలము శరణాగతి చేతనే తప్ప ఇతర సాధనములచే పొందబడదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, అట్టి దివ్యధామముని పొందాలంటే మనము భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే పొందగలుగుతాము. ఈ భౌతిక జగత్తులో మనం చేసే ప్రతి పని కలుషితమైనదిగా ఉంటుంది. కానీ మనము శ్రీకృష్ణ భగవానునికి చేసే భక్తియుక్త సేవ మాత్రమే స్వచ్ఛమైనది, శుద్ధమైనది అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. 7th శ్లోక. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. 7th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వత అంశాలు. బద్ధ జీవనం కారణముగా మనస్సుతో కూడి 6 ఇంద్రియములతో వారు తీవ్ర సంఘర్షణ చేయుచుండిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ పైన శ్లోకాలలో ఏం చెప్పినారు? ఈ భౌతిక జగత్తు ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చబడ్డారు. ఆ అసంగము అనే ఆయుధం చేత ఈ భౌతిక జగత్తును ఛేదించి మనము భగవంతునికి శరణాగతి పొంది తన ధామమైన ఎక్కడికి వెళ్తే మరి తిరిగి రామో అటువంటి ధామము అక్కడికి చేరాలి అని చెప్పారు. ఒకవేళ అలా చేరలేకపోతే ఏమవుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అలాగే మన యొక్క మా జీవుని యొక్క యథార్థ రూపంని కూడా చెప్తున్నారనమాట. ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారు? మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే ఈ జీవులంతా కూడా, ఈ భౌతిక జగత్తులోని జీవులంతా కూడా నా అంశలు. మమై వాంశో అంటే శ్రీకృష్ణ భగవానుని అంశలు. ఎలా అంట? సనాతన, వాళ్ళు కూడా శాశ్వతులు, వాళ్ళు కూడా నిత్యులు. అంతే కదా, ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, శాశ్వత నిత్యులు. ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు నిత్యుడో జీవులు కూడా నిత్యులే అని చెప్తున్నారనమాట. మనఃషష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే మనసుతో కూడి ఉన్న మనకు మామూలుగా ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మనసుని కూడా ఒక ఇంద్రియంతో కూడి కలిపితే, మనసుని కూడా కలిపితే 6 ఇంద్రియాలు. అంటే మనసుని కూడా ఇక్కడ ఇంద్రియంగా చెప్పారు భగవంతుడు. 6 ఇంద్రియాలతో ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతిలో కర్షతి అంటే కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. మనము ఆ పరమ ధామాన్ని, ఆ దివ్యమైన ధామాన్ని చేరలేకపోతే ఈ భౌతిక జగత్తులో స్ట్రగుల్, కర్షతి అంటే స్ట్రగుల్, కష్టపడడం అన్నమాట. స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. 6 ఇంద్రియాలతో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇప్పుడు భగవంతుడు మన యొక్క ఐడెంటిటీని ఇక్కడ చెప్పినారు. ఏమని? మమై వాంశో అని. అంటే మనము భగవంతుని యొక్క అంశలము మాత్రమే. అంశ అంటే పురుషోత్తముడు ఎవరు అంటేనే ఒక్కరే. ఆధ్యాత్మిక జగత్తులో ఒక్కరే పురుషోత్తముడు. ఎవరు అంటే
ఆధ్యాత్మిక జగత్తులో అయినా సరే, భౌతిక జగత్తులో అయినా సరే పురుషోత్తముడు ఒకరే. అది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే ఎంజాయర్. కానీ భగవంతుని యొక్క ఆ స్థితిని చూసి మనం ఎప్పుడైతే నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, నేను ఎందుకు నియంత్రించకూడదు అని మనం అనుకొని ఈ భౌతిక జగత్తుకు వస్తాము. అప్పుడు ఈ గుణాల యొక్క ప్రభావంతో, ఈ ప్రకృతి గుణాల యొక్క ప్రభావంతో, ఈ 6 ఇంద్రియాలతో మనము కష్టపడతాం అన్నమాట. కాబట్టి మన గుర్తింపునేదో తెలుసుకొని ఎప్పుడైనా సరే మిగతా జీవులంతా కూడా, భగవంతుడు పురుషోత్తముడు, మరి జీవులంతా ఎవరు అంటే ప్రకృతి నుంచే జీవులంతా వచ్చారనమాట. అంటే మనమంతా కూడా భగవంతుని యొక్క శక్తి యొక్క స్వరూపాలం అన్నమాట. శక్తి ఎప్పుడు శక్తిమంతుడి యొక్క సేవలోనే ఉండాలి, అప్పుడే దానికి ఆనందం. మనం శక్తిమాన్ అవ్వాలని కోరుకోకూడదు అనమాట. మనము శక్తిమంతుడి యొక్క సేవలో ఉంటేనే ఆ శక్తులకి ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి మనము భగవంతుని యొక్క శక్తులం కాబట్టి, విభిన్న అంశలం కాబట్టి భగవంతుని యొక్క సేవలోనే మనకి ఆనందం అనేది ఉంది. అదే మన నిజమైన స్వరూపం అంటే అదే. కాబట్టి మనం ఆ విషయాన్ని తెలుసుకొని మనము ఒక ప్రామాణికమైన గురువును ఆశ్రయించి వారి ద్వారా వారి యొక్క సూపర్విజన్ లో భక్తియుక్త సేవ చేయడం ద్వారా మన డ్యూటీలని కూడా మనము స్పిరిచువల్ గా మార్చుకోవచ్చు అన్నమాట. మన డ్యూటీని మనము శ్రీకృష్ణ భగవాను సెంటర్ గా పెట్టుకొని మనము మన విద్యుక్త ధర్మాలను చేస్తూ కూడా శ్రీకృష్ణుని సెంటర్ గా పెట్టుకొని చేస్తే అవి కూడా భక్తియుక్త సేవ కిందికే అవుతాయి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ఈ జీవులు ఎవరు, స్వరూపాంశలు ఎవరు అని చెప్తున్నారంట. శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూపాంశలు అంటే ఎక్స్పాన్షన్స్ ఎవరు అంటే విష్ణు తత్వాలు అనమాట. ఆ స్వరూపాంశలు నుంచి ఎవరెవరు వస్తారు? విష్ణుమూర్తి, శ్రీరాముడు, నృసింహుడు, ఇట్లా లీలావతారాలన్నీ వస్తాయి కదా, అవన్నీ భగవంతుని యొక్క స్వరూపాంశలు, ఎక్స్పాన్షన్స్. మరి జీవులు ఎవరు అంటే విభిన్నాంశలు అన్నమాట. జీవులు విభిన్నాంశలు, విష్ణు తత్వాలు స్వరూపాంశలు అని చెప్తారు. ఒకసారి చూడండి భాష్యంలో. ఈ శ్లోకంలో జీవుని యథార్థ రూపము స్పష్టంగా తెలుపబడినది. యథార్థముకు జీవుడు దేవాతి దేవుని శాశ్వతాంశ, అనగా అతడు బద్ధ జీవితంలో వ్యక్తిత్వము కలిగి ముక్త స్థితిలో ఆ దేవాతి దేవునిలో ఐక్యమగును అని అర్థం కాదు. అతడు దేవాతి దేవుని శాశ్వత విభిన్నాంశ. మనము భగవంతుని యొక్క అంశలము, ఇక్కడికి పంపించినాము, ఇక్కడ సపరేట్ గా ఉన్నాము. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తామో భగవంతునిలో కలిసిపోతాము అని కాదు. మనము ఇక్కడ ఎలా భగవంతునితో సపరేట్ గా ఉన్నామో, ఇక్కడ ఎలా మనము భగవంతునికి సేవ చేస్తున్నామో, మనము ఆధ్యాత్మిక జగత్తుకు ఒకవేళ చేరితే అక్కడ కూడా మనము సపరేట్ గానే ఉంటాం, విభిన్నంగానే ఉంటూ అక్కడ భగవంతుని స్వయంగా సేవ చేస్తాము, భగవంతుని యొక్క సాహచర్యాన్ని పొందుతాము. అంతేకాని భగవంతునిలో కలిసిపోవడం అనేది ఉండదన్నమాట. మనము జీవులు శాశ్వతంగా విభిన్నాంశలే అని చెప్తున్నారు. వేదములను అనుసరించి దేవాది దేవుడి ప్రకటమై అసంఖ్యాక రూపములుగా విస్తరించును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణుతత్వములుగా, జీవులని విభిన్నాంశలుగా చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తరణలు కాగా జీవులు విభిన్నాంశ విస్తరణలు. శాశ్వత సేవకులు జీవులెవరు? విభిన్నాంశ విస్తరణలు, శాశ్వత సేవకులు. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణల ద్వారా శ్రీరాముడు, నృసింహదేవుడు, విష్ణుమూర్తి ఇంకను వైకుంఠాధిపతులుగా అనేక వివిధ రూపములలో ప్రకటమగును. విభిన్నాంశలైన జీవులు శాశ్వతముగా తమ వ్యక్తిత్వములను కలిగి ఉందురు. దేవాతి దేవుని స్వరూపాంశ విస్తరణలు నిత్యములై ఉండునట్లే భగవానుని విభిన్నాంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వములతో నిలిచి ఉందురు. దేవాతి దేవుని విభిన్నాంశలుగా జీవులు భగవానుని గుణలక్షణములను స్వల్ప మాత్రములలో కలిగి ఉందురు. అంటే ఇక్కడ 2 రకాల ఎక్స్పాన్షన్స్ గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాను యొక్క 2 రకాల ఎక్స్పాన్షన్స్. ఒకటి స్వరూపాంశలు,
ఒకటి విభిన్నాంశలు. స్వరూపాంశలు అంటే విష్ణు తత్వాలు. అక్కడ స్వరూపాంశాల నుంచి శ్రీరాముడు, నృసింహుడు, మత్స్య కూర్మ అవతారాలు అన్ని కూడా స్వరూపాంశాల యొక్క ఎక్స్పాన్షన్స్. అది విభిన్నాంశాలు అంటే జీవులు, అంటే మనము. ఎలాగైతే విష్ణు తత్వాలు నిత్యములో విభిన్నాంశాలైన జీవులు కూడా నిత్యులే. ఎలాగైతే భగవానుడు సచ్చిదానంద స్వరూపుడు, ఈ విభిన్నాంశాలైన జీవులు కూడా సచ్చిదానంద స్వరూపులే. అంటే గుణైక్యం కలిగి ఉంటాం భగవంతునితో. మనము గుణైక్యము స్వల్ప మాత్రంలో కలిగి ఉంటాం అన్నమాట. అంటే భగవంతునిలో గుణాలు దివ్యమైన గుణాలు 100% ఉంటే మనకు దాంట్లో స్వల్పంగా ఉంటాయి అన్నమాట. అంటే గుణైక్యము అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము పెద్ద అగ్ని గోళం ఉంది అంటే దాంట్లో నుంచి ఒక చిన్న అగ్ని రవ్వ బయటకు వచ్చింది అంటే అగ్నిగోళంలో ఉండే వేడి, ఉష్ణము, వేడి, కాంతి ఉంటాయి. అలాగే ఆ చిన్న నిప్పు కణంలో కూడా అగ్నికి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి. కానీ ఆ పెద్ద అగ్నిగోళము, చిన్న అగ్ని కణము గుణైక్యం ఉన్నా కూడా మాత్రలో, పరిమాణంలో చాలా డిఫరెన్స్ అనేది ఉంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇంకా ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం రాస్తారంటే మనస్సు గురించి రాస్తున్నారు అన్నమాట. భౌతిక జీవితంలో అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు. ఇంద్రియములలో ముఖ్యమైన అట్టి మనసు సత్వగుణంలో నెలకొనినప్పుడు అతని కార్యములు ఉచితములుగా ఉండును. రజోగుణంలో నెలకొనినప్పుడు దుఃఖపూరితములై ఉండును. తమో గుణంలో నెలకొనినప్పుడు జంతుజాలములలో ప్రవేశించును. ఈ శ్లోకంలో బద్ధజీవులు మనస్సు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహంతో కప్పబడి ఉండునని, ముక్తులైనప్పుడు అట్టి భౌతిక అచ్చాదానం నశించి అతని ఆధ్యాత్మిక దేహము వ్యక్తమగునని స్పష్టమగును. అంటే మనసే ముఖ్యము. మనసులోనే మన కోరికలు అనేటివి అన్ని నిక్షిప్తమై ఉంటాయి. మన భావ సంపర్కములన్నీ కూడా మనసులోనే ఉంటాయి అని చెప్తారన్నమాట. కాబట్టి మనము ఏది చూసినా, ఏది విన్నా, ఏది తిన్నా ఆ కాన్షియస్నెస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే మనసులోనే ఉంటుంది అనమాట. మనం ఏమవుతుందిలే ఒక మూవీ చూద్దాము అనుకుంటాం. మనం ఏమవుతుందిలే ఏదో కొంచెము గాసిప్ చేద్దాము అని అనుకుంటాము. కానీ అవన్నీ మనసులో సబ్ కాన్షియస్ గా అవి ఉండనే ఉంటాయి అన్నమాట. మనసు అంటే మనము ఇంకా చెప్పాలంటే ఒక డస్ట్బిన్ లాంటిది అనమాట. మనం ఏమేమి చూసినా, ఏదేది విన్నా అవన్నీ కూడా మనసులోనే ఉంటాయి అన్నమాట. కానీ మనసు ఎంత ముఖ్యమైనది అంటే, మనకి భగవద్గీతలో ముందు శ్లోకాలలో ఏం చెప్పినారు భగవంతుడు? ఎవరైతే చనిపోయేటప్పుడు నన్ను తలుస్తారో నా లోకానికి వస్తారు అని అంటారు. అవునా? ఆ శ్లోకం ఎవరికైనా గుర్తుందా అండి? చివరి సమయంలో భగవంతుని తలిస్తే మనము భగవంతుని యొక్క లోకానికి వెళ్తాము అనేది చెప్తారు. ఆ శ్లోకం ఎవరికి? అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్తా కలేవరం. అంటే అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో అటువంటి వాళ్ళు నా లోకానికి చేరుతారు, నా భావాన్ని పొందుతారు, నా లోకానికి చేరుతారు. ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనంకు గాని వైకుంఠ లోకాలకు గాని చేరుతారు అని చెప్తారు కదా. అప్పుడు మరి చనిపోయే టైంలో మనకి ఇంద్రియాలు ఏవి పనిచేయమనమాట. మన చెవులు పనిచేయవు, మన నోరు పనిచేయదు, మన కళ్ళు పనిచేయవు. మనం హరే కృష్ణ మహామంత్రం జపిద్దామన్నా కూడా మనకు ఆ శక్తి ఉండదన్నమాట. మనకి మన మనసులో ఏదైతే ఉందో అదే మనకి కనిపిస్తుంది. మన ఎదురుగా హరే కృష్ణుడి ఫోటో ఉన్నా కూడా మనం దాన్ని చూడలేము. మనము హరే కృష్ణ మహామంత్రం పెట్టినా కూడా మనం చనిపోయేటప్పుడు హరే కృష్ణ మహామంత్రం పెట్టినా కూడా మన చెవులు వినపడవు. మన మనసులో ఏదైతే ఉందో అదే మనకి కనిపిస్తుంది అనమాట. మన మనసులో శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం కృష్ణున్నే చూస్తాము, కృష్ణున్నే స్మరిస్తాము. మనము కృష్ణుని దగ్గరికే వెళ్తాం అన్నమాట. కాబట్టి మనము వినేటివి, మనం చూసేటివి అన్నీ కూడా మన మనసులోనే చేరుతాయి.
కాబట్టి మన మనసులో ఈ జాగ్రత్తగా ఉండాలి. మనం చూసేది భగవంతుని యొక్క ఆ దివ్యమంగళమైన రూపాన్ని చూడాలి, లేదా ఆ భక్తులను చూడాలి. మనం మన వినేది భగవంతుని యొక్క ఎన్నో, మనకి వినడం ఇష్టం అనుకోండి, మనకు పాటలు ఇష్టం అనుకోండి, హరే కృష్ణ మహామంత్రం యొక్క ఎన్నో ట్యూన్స్ లో ఉంది. మరియు ఆ శ్రీకృష్ణ భగవానుని మీద హరినామ కీర్తనలు ఎన్నో ఉన్నాయి, అవి వినొచ్చు మనము. మనకి చదవాలని ఇష్టం అనుకోండి, భగవంతుని గురించిన బుక్కులు ఎన్నో ఉన్నాయి కదా, భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, ప్రభుపాదుల వారి బుక్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ చదవాలన్నమాట. ఎందుకంటే వేరేటివి చదివినాము, వేరేటివి విన్నాము అంటే అవి మన మనసులో చేరిపోతాయి. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి మనము జపం ఎంతో శ్రద్ధగా చేయాల్సి వస్తుంది. మనం ఎంత శ్రద్ధగా జపం చేసినా ఒక పక్క ఇవి మన మనసులోకి వేస్తా ఉన్నాము అంటే అది వేస్టే అవుతుంది అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. హరే కృష్ణ. 8th శ్లోక హరే కృష్ణ ట్రాన్స్లేషన్ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వాయువు గంధమును మోసుకుపోనట్లుగా జీవుడు భౌతిక జగత్తులో తన వివిధ భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి మరొక దేహముకు మోసుకుపోవును. ఆ విధముగా అతడు ఒక రకమైన దేహమును గ్రహించి మరొక దేహమును తిరిగి గ్రహించుట కొరకై దానిని విడిచిపెట్టును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు భగవంతుడు అంటే, జీవుని యొక్క భవిష్యత్తు నిర్ణయించే శక్తి ఒక మనసుకు మాత్రమే ఉంటుందంట. జీవుడు ఎలా దేహాలు మారుస్తాడు అనే విషయాన్ని కూడా చెప్తారంట. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అంటారు దాన్ని. జీవాత్మ దేహాలను ఎలా మారుస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. శరీరం యథావాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయత్. అంటే ఇప్పుడు వాయువు గంధమును మోసుకుపోయినట్లుగా మన మనస్సులో ఉండే భావ సంపర్కాలను జీవుడు ఒక దేహం నుంచి ఇంకొక దేహంకి మోసుకెళ్తాడు. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక సెంట్ బాటిల్ ఇక్కడ ఓపెన్ చేసినాను, ఇక్కడ ఈ రూమ్ లో నేను ఉన్నాను, ఈ రూమ్ లో ఒక సెంట్ బాటిల్ ఓపెన్ చేశాను అనుకోండి, పక్క రూమ్ లో ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి కూడా ఆ వాసన అనేది వస్తుంది. ఎలా వస్తుంది? గాలి ఆ గంధాన్ని, ఆ వాసనని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తా ఉంది. అలాగే మన సూక్ష్మ శరీరం దేంతో తయారై ఉంటుంది? ఎవరైనా చెప్తారా? సూక్ష్మ శరీరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనసు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, మిథ్యాహంకారం. ఈ మనసులో ఉండే మన కోరికలు, మన భావ సంస్కరణలు అన్ని కూడా మనసులోనే ఉంటాయి అన్నమాట. ఈ సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. అలాగే జీవుడు ఈ భావ సంస్కరణలన్నీ కూడా ఒక దేహం నుంచి ఇంకో దేహంకి మోసుకెళ్తాడనమాట. అంటే ఇక్కడ గాలి ఎవరు? జీవుడు. ఇప్పుడు మనకి పలానా కోరికలు మిగిలిపోయినాయి. మనము ఆ కోరికలను, మనం చనిపోయే టైంకి ఏమేమి కోరికలు ఉన్నాయో, మన క్యారెక్టర్ ఎలా ఉందో దాన్ని బట్టే మన నెక్స్ట్ బాడీ డిసైడ్ అవుతుంది అనమాట. ఈ బాడీలో నుంచి ఆ బాడీకి ఈ మనస్సే తీసుకెళ్తుంది అనమాట. ఎప్పుడైతే సూక్ష్మ శరీరము మనం చనిపోయేటప్పుడు ఏమవుతుంది? మనకి 3 రకాల శరీరాలు ఉంటాయి. ఏంటివి అంటే, ఒకటి స్థూలమైన శరీరము, ఒకటి సూక్ష్మ శరీరము, ఇంకొకటి ఆధ్యాత్మిక శరీరం. ఈ 3 ఉంటాయన్నమాట. స్థూల శరీరం దేంతో తయారై ఉంటుంది? పంచభూతాలతో తయారై ఉంటుంది. గాలి, వాయువు, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలతో మన స్థూల శరీరం, గ్రాస్ బాడీ తయారై ఉంటుంది. సూక్ష్మ శరీరము ఎలా తయారై ఉంటుంది? మనస్సు, బుద్ధి, మిథ్యా అహంకారం. ఈ 3 సూక్ష్మ శరీరం. స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మిక దేహము ఏది అంటే సచ్చిదానంద స్వరూపం.
ఈ ఆధ్యాత్మిక దేహం పైన 2 కవరింగ్స్ ఉంటాయి. ఒకటి సూక్ష్మ శరీరము, మళ్ళీ దానిపైన స్థూల శరీరం. ఆధ్యాత్మిక దేహం దాంట్లో బంధించబడి ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం చనిపోయేటప్పుడు ఏమవుతుంది, ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తాం అన్నమాట. అది మళ్ళీ ఆ పంచభూతాలలోనే కలిసిపోతుంది. మరి సూక్ష్మ శరీరం ఒకటి మనకు మిగిలి ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో మన మనసులో ఏమేమైతే కోరికలు ఉన్నాయో, ఏమేమైతే మనం అనుభవించాలని అనుకుంటున్నామో, మన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మన క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ బట్టి మనం ముందు జన్మలో చేసుకున్న కర్మ ఫలాలను బట్టి మనకు ప్రకృతి ఇంకొక గ్రాస్ బాడీని ఇస్తుందన్నమాట. అలా మనకి మనసులో కోరికలు ఉన్నంత కాలము ప్రకృతి మనకి ఒక దేహం తర్వాత ఇంకొక దేహము, ఆ దేహం తర్వాత ఇంకొక దేహము అలా ఇచ్చుకుంటూనే పోతుంటుంది. మనము కర్మల ఉంటామన్నమాట. మరి మనకి దీనికి అంతం ఏంటి అని అంటే, మనము చనిపోయేటప్పుడు స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలిపెట్టాలి. మన మనసులో శ్రీకృష్ణుడు మాత్రమే ఉండాలి. శ్రీకృష్ణుడి పట్ల మాత్రమే ఆసక్తి ఉండాలి. ఇంకా భౌతిక విషయాల పట్ల దేని పట్ల ఆసక్తి అనేది అసలు ఉండకూడదు. అసలు మనము మిగతా విషయాలన్నిటి పట్ల కూడా అనాసక్తి ఉండాలి. అంటే మనకి ఏ ఒక్క మళ్ళీ మనము దాన్ని తీసుకోవడానికి ఇంకో దేహం అనేది తీసుకుంటాము. మళ్ళీ ఆ దేహంలో ఎన్నెన్నో కర్మలు చేస్తాము. అలా దేహాలు మార్చుకుంటూనే పోతామన్నమాట. మరి సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలిపెట్టాలి అంటే మనము పూర్తి కృష్ణ చైతన్యవంతులుగా ఉండాలి. కృష్ణ సేవ తప్ప, కృష్ణుని పట్ల ఆసక్తి తప్ప మనకి వేరే ఏ కోరిక లేకపోతే ఇప్పుడు మన మనసులో కృష్ణుడే కనిపిస్తాడు. అప్పుడు మనము సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేస్తాము. మన ఆధ్యాత్మిక శరీరంతో మనము భగవద్ధామము చేరగలుగుతాం అన్నమాట. శ్రీల శిష్యులంతా లాస్ట్ కు తినడం కూడా మానేశారనమాట. ప్రభుపాదుల వారిని చూసి బాధపడితే అప్పుడు ప్రభుపాదుల వారు ఏమనేవారంటే, మీరు నన్ను ఈ స్థితిలో చూసి ఇప్పుడు నేనున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది అని చెప్పేవాళ్ళనమాట. ఎలా మనము కృష్ణ చైతన్యంలో మన శరీరాన్ని విడిచాలి అనేది నేర్చుకోవాలి అని చెప్తారంట. అంటే అందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. అంటే బతకడం ఎలా అనేది ఆర్ట్ అని అంటారు. కానీ నిజమైన ఆర్ట్ అంటే ఏంటంటే ఆర్ట్ ఆఫ్ డయింగ్ అన్నమాట. అంటే ఎలా ఏ పరిస్థితిలో చనిపోతున్నాము, ఎవరిని తలుచుకుంటూ చనిపోతున్నాము అనేదే ముఖ్యము. ఎలా బతికాము అనేది ముఖ్యం కాదు అని భగవద్గీత ప్రకారం అదే ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనం ఏ తలంపులో ఉన్నాము అనే దాన్ని బట్టే మన గతి అనేది హరే కృష్ణ మాతాజీ, మీ వాయిస్ ప్రభుపాదుల వారికి కూడా చివరి సమయంలో ప్రభుపాదుల వారికి కూడా చివరి సమయంలో వాళ్ళ గురుబాయిలు వస్తారనమాట. గురుబాయిలు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర ఇంకా చాలా మంది దీక్షలు తీసుకుంటారు కదా ప్రభుపాదుల వారే కాకుండా. వాళ్ళంతా గురుబాయిలు అవుతారు ప్రభుపాదుల వారికి. వాళ్ళు వచ్చి ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట, ప్రభుపాద మీకు ఏమైనా కోరిక ఉందా అంటే, నాకు కుచి ఇచ్చా నయ్యి అంటారనమాట. అంటే నాకు ఎటువంటి కోరిక లేదు అని చెప్తారనమాట. అంటే ప్రభుపాదుల వారు కూడా అనుకోని ఉండొచ్చు కదా, అంటే నేను 108 టెంపుల్స్ కట్టాను, అవి నా తర్వాత ఎవరు చూసుకుంటారో, ఇది ఇస్కాన్ ఏమవుతుందో, ఇలా ఆందోళన ఇవన్నీ ఏమీ లేదు. నేను చేయాల్సిందంతా చేశాను.
నాకు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడికి ఎందుకు పంపించాడో ఆ కార్యాన్ని అంతా చేశాను. నాకిప్పుడు హ్యాపీగా నేను కృష్ణ చైతన్యంలో కృష్ణుని చేరుకుంటాను అని చెప్తారన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో మనసే కారణము. మనస్సులో మనకు ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరంలో మనసులో మనకు ఏమైతే కోరికలు ఉన్నాయో, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్నే పొందుతాము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ హరే కృష్ణ. ఎవరికి ఏ డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి, క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय, श्रील प्रभुपाद की जय, पतित पावन गुरु महाराज की जय, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. హరే కృష్ణ. లీవ్ అవుదామా? హరికృష్ణ మాతాజీ, ఒక్క డౌట్. చెప్పండి మాతాజీ. మామూలుగా అశ్వత్థ వృక్షము